పహల్గాం ఘటనతో బీజేపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారబోతున్నాయా? కేంద్రంలోనే కాదు, ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ కమలంలో లెక్కలు మారుతున్నాయా? ఉగ్రదాడి ఘటన తర్వాత బీజేపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ పార్టీలో జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది బీజేపీ వర్గాల నుంచి. మారిన పొలిటికల్ ఈక్వేషన్స్ దృష్ట్యా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఎవరికి కట్టబెట్టబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. న్యూ పొలిటికల్ సినారియోతో పార్టీ పగ్గాలు చేపట్టేది ఎవరు? కొత్తగా తెరపైకి వచ్చిన ఆ నేత ఎవరు? పహల్గాం ఘటన బీజేపీలో పెను మార్పులకు కారణం కాబోతోందన్న చర్చ మొదలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్పై చర్చ జరుగుతుంటే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాత్రం పార్టీ నూతన అధ్యక్షుడు ఎవరవుతారన్న దానిపైనే చర్చ సాగుతోందట. కొత్త అధ్యక్షుడి రాకతోనే పార్టీ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ బీజేపీని దేశంలో తిరుగులేని శక్తిగా ఎదిగేలా చేసిందంటూ పార్టీ కార్యకర్తల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటు తెలంగాణలోనూ ఎప్పుడూ లేనంత మైలేజ్ పార్టీతో పాటు ప్రధాని మోదీకి వచ్చిందన్న చర్చ పార్టీ క్యాడర్లో వినిపిస్తోంది. పాకిస్తాన్పై యుద్ధం అంటే బీజేపీకే సాధ్యం అనే తరహాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ మైలేజీని పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తోందట. ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లే సరైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లుగా లేటెస్ట్ గా పార్టీలో ప్రచారం నడుస్తోంది. పహల్గాం ఘటనతో భిన్న ఆలోచనలకు పార్టీ వర్గాలు వచ్చినట్టుగా కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పహల్గాంకు ముందు ఆ తరువాత అనే రకంగా దేశంలో పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలో పెనుమార్పులు జరిగాయన్న చర్చ నడుస్తోంది. హిందూ వర్సెస్ ముస్లింగా పరిస్థితులు మారాయా అన్నట్లుగా అనిపిస్తున్నాయట. ఇలాంటి సిచ్యువేషన్లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి వ్యక్తి వస్తే బాగుంటుందన్న చర్చ సైతం రాష్ట్ర బీజేపీలో డిస్కషన్ జరుగుతోందట. ఈ పొలిటికల్ సినారియోను ప్రజా వేదికలపైన ప్రస్తావించే నాయకుడైతే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి నుండి బీజేపీ హిందూ ముస్లిం అంటూ ఓట్లను రాబట్టే ప్రయత్నం చేస్తుందన్న విమర్శలు పార్టీపై ఎలాగూ ఉన్నాయని, గతంలో బండి సంజయ్ సైతం మసీదులను తవ్వితే శివం వస్తే మాకు, శవం వస్తే మీకు అంటూ హాట్ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎంపీ ఈటెల రాజేందర్కు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫామ్ అయిందని, ఇతర నాయకులందరినీ ఒప్పించేందుకే ఆలస్యం జరుగుతుందన్న చర్చ పార్టీలో సాగింది. కానీ దేశంలో ఇటు రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కరడుగట్టిన బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న చర్చ మళ్లీ మొదలైందట. పహల్గాం దుర్ఘటన, ఆపరేషన్ సింధూర్ లాంటి అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే వ్యక్తికి పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే మరింత ప్రయోజనం చేకూరుతుందనే వాదన ఈటెల వ్యతిరేక వర్గీయులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి? ఏ ఈక్వేషన్స్ పనిచేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ పగ్గాలు చేపట్టేది ఎవరు అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.